హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ గ్రంథమాల్లో రమణ ఉపదేశ మంజరిని చెప్పుకుంటూ ఈరోజు స్వామి ఒక ట్రెజరీ ఆఫీసరు ఎలా అయితే వ్యవహారాలు చేస్తూ కూడా నేను నాది అనుకోకుండా ఎలాగన ఆ బ్యాంకు ట్రెజరీ వ్యవహారాలన్నీ నిర్వికారంగా చేస్తాడో, అది కూడా అతి శ్రద్ధగా అలా చేస్తాడో, అలాగే గృహస్థుడు కూడా తన జీవిత వ్యవహారాలన్నిటినీ కూడా అతి శ్రద్ధగా చేస్తూ కర్తృత్వ భావన లేకుండా ఉండవచ్చును అన్న అంశాన్ని గురించి చెప్పారు. అప్పుడు శిష్యుడు, మరి కుటుంబ ధర్మాలు గృహస్థుడు అనవర్తము మగ్నుడై నెరవేరుస్తూ ఉండుట మరింతగా అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేస్తాయే గాని నివృత్తిచే వచ్చి పరమశాంతి అతనికి ఎలా కలుగుతుంది? పనులలో మగ్నముగా ఉన్నచో కార్యోన్ముఖత నుంచి ఎలాగ తప్పించుకోగలుగుతాడు అన్న ప్రశ్న వేశారు శిష్యుడు. కుటుంబ ధర్మాన్ని గృహస్థుడు నిరంతరము చేస్తూనే ఉండాలి. దానిలో మునిగిపోయి చేస్తూ ఉంటున్నప్పుడు మరింతగా అతడు ఆ కార్యాలలోనే మునిగిపోతాడు గాని అతడికి నివృత్తి వల్ల వచ్చే పరమశాంతి ఎలా కలుగుతుంది? పనుల్లో మగ్నముగా ఉంటే కార్యోన్ముఖత నుంచి ఎలా తప్పించుకుంటాడు? పనుల్లో మునిగిపోయి నేను కర్తను కానని ఎలా ఉండగలుగుతాడు అని అడిగాడు అతను. అప్పుడు గురువు, వివేకియగు గృహస్థుడు కుటుంబ పాలనలో మగ్నుడైనట్లు చూచువానికే తోచును. ఇట్లు ఎడతెగక సంసార ధర్మములను అతడు నిర్వహిస్తున్నట్లు కనవచ్చుచున్నను వాస్తవముగా అతడు దేనిని చేయుటలేదు. ఈ బహిరంగ కార్యపరత అతని నివృత్తికి గాని అంతరంగ శాంతికి గాని అడ్డురాదు. నిజమైన వివేకి అయినటువంటి గృహస్థుడు కుటుంబ పాలనలో మగ్నుడైనట్టు చూసేవాడికే కనిపిస్తాడు. మరి అన్ని పనులు నేను నాది అని చేస్తూ ఉంటాడు కదా. బ్యాంక్ ట్రెజరీ ఆఫీసరు ప్రతి పని కూడా తన దగ్గరికి వచ్చిన వర్క్ అంతా తనదే అని చేస్తూ ఉంటాడు కదా. అవునమ్మా. చేస్తూ ఉన్నను నాది కాదని అతనికి లోపల తెలుసు కదా. తెలుసు. అలాగే నిజమైన వివేక గృహస్థుడు కుటుంబ పాలనలో మగ్నుడై ఉన్నట్లు చూచువానికి తోచును. ఆ ఆఫీసులు ఎంత శ్రద్ధగా ప్రతి పైసా లెక్క పెడుతున్నాడో కదా అన్నట్టు మనకు అనిపిస్తుంది కదా. అతడు అలా చేస్తాడు కూడా. అంతరంగ నేను కాదు నాది కాదు అన్నట్టు ఉంటాడు. అలాగే వివేకి అయినటువంటి గృహస్థుడు కుటుంబ పాలనలో మగ్నుడై ఉన్నట్లు చూచువానికే తోచును. ఇట్లు ఎడతెగక సంసార ధర్మాలను అతడు నిర్వహిస్తూ ఉన్నట్లు అనిపిస్తున్నను వాస్తవంగా అతడు దేన్ని చేయుటయే లేదు. పైకి కనిపిస్తున్నాడు కానీ లోపల నాది నేను అనుకోవడం లేదు. కనుక ఈ బహిరంగ కార్యపరత అతని నివృత్తికి గాని అంతరంగ శాంతికి గాని అడ్డురాదు అన్నారు గురుదేవులు. అయితే ఇంకా ఏమంటున్నారంటే, సమన్వయము కుదరని ఈ సమస్యను సమన్వయం చేయడం ఎలాగా? సకల ధర్మాలను జ్ఞానిని ఆశ్రయించి ఉన్నవే కాని తానొక ధర్మమును ఆశ్రయించి ఉండుట లేదు. అన్ని ధర్మాలు జ్ఞానిని ఆశ్రయించే ఉంటాయి, కానీ జ్ఞాని ఒక్క ధర్మాన్ని కూడా ఆశ్రయించి లేడు. జ్ఞాని ధర్మ విబద్ధుడు కాడు. జ్ఞాని తన చేత జరపబడే కర్మల యందు బద్ధుడు కాడు. ధర్మ విధుల పాలనము తత్పదార్థ అనుభూతికి ఉపాయము. ధర్మ విధులను చక్కగా పరిపాలిస్తూ చేస్తూ ఉంటే తత్పదార్థ అనుభూతికి ఉపాయము. తత్పదార్థాన్ని పొందడానికి తనకి ఇవ్వబడిన ధర్మ విధులను చక్కగా పాలిస్తూ ఉంటే తత్పదార్థ అనుభవానికి ఉపాయం అవుతాయి అవే. జ్ఞానికి ఆ వస్తువు లభించి ఉంది. సాధకుడికైతే తన ధర్మ విధుల్ని చేస్తూ పరమాత్ముడిదే అని చేస్తూ ఉండడం చేత ఇవన్నీ చేస్తూ తన ప్రారంభం చేయడం వల్ల తీరిపోతుంటే తన స్వరూపాన్ని అతడు పొందడానికి ధర్మ విధులు ఉపయోగపడతాయి. కానీ జ్ఞానికి ఆ వస్తువు లభించే ఉంది,
కనుక ఆ విధుల చేత ఇక అతడు బద్ధుడు కాడు. కాదు. తాను ఏది ఉన్నాడో దాన్ని పొందే ఉన్నాడు గనక ఏ ఏ విధులు తన దేహ ఇంద్రియ మనోబుద్ధులతో నిర్వర్తింపబడుతున్నో వాటితో అతడు బద్ధుడు కాడు. అంత మాత్రమే కాదు, ధర్మముల విధుల కతడు ప్రామాణ్య మూలము. అంతేకాకుండా ధర్మపూర్వకమైన విధులకి అతడే ప్రమాణం. ఈ తత్వం అతనికి చక్కగా తెలియను. అవి తానే చేస్తున్నట్లుగా కర్త అనుకుంటాడు కానీ అక్కడ కర్తకి ఏ విధమైనటువంటి కర్తృత్వము లేదు. ఒక మహాశక్తి ఆధీనంలో అవన్నీ నడిపింపబడుతుంటే నేనే చేస్తున్నాడని దేహాభిమానము కలిగిన కర్త అనుకుంటాడు. ఆ రహస్యం జ్ఞానికి తెలియను. కనుక అతడు తన వ్యవహారంలో మునిగిపోకుండా దానికి కేవలం సాక్షిభూతుడై ఉంటాడు. వ్యవహారం చేస్తూ ఉన్న దానిలో పోకుండా దానికి సాక్షిభూతుడుగా ఉంటాడు. ఒక మహాశక్తి వ్యవహారాలన్నీ చేయిస్తోంది, అవేవి నేను కాదు, నాది కాదు అని ఉంటాడు. అతడు ధర్మవిధికి స్వయము అతీతుడై ఉండి కూడా సమస్త ధర్మములకి అతడు ఆశ్రయుడై విరాజిల్లుతూ ఉంటాడు. ధర్మవిధికేమో స్వయముగా అతీతుడై ఉండి కూడా సమస్త ధర్మాలకి అతడు ఆశ్రయుడే రాజిల్లుతూ ఉంటాడు. అతను సన్నిధానంలోనే సమస్త విధులు నిర్వర్తింపబడుతున్నాయి. అప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు, స్వామి, ప్రారబ్ధమే జ్ఞాని కర్మకు కారణమని ఒప్పుకున్నను. ఆ కర్మవాసనలు మనస్సును శేషించి తర్వాత కర్మ పరంపరకు ఉన్ముఖునిగా అతన్ని చెయ్యవా? ప్రారబ్ధమే జ్ఞాని తాను తన స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు కాబట్టి తాను ఈ క్రియాకలాపాలకి అన్నిటికీ సాక్షే గాని ఆ క్రియాకలాపాల వల్ల వచ్చే ఫలితాలేవి తనకి కావు, తను ఏమీ చెయ్యడం లేదు అని తెలుసుకున్నవాడు జ్ఞాని అంటున్నారు. మరి ఆ జ్ఞానికి మరి అతను ఎందుకు వ్యవహారాలు చేస్తున్నాడు అంటే అతని శరీర ప్రారబ్ధ కర్మయే జ్ఞానికి ఆ క్రియలు చేయడానికి కారణం అని చెప్పారు మీరు. దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. మరి ఆ ప్రారబ్ధ కర్మలు చేస్తున్నప్పుడు ఆ కర్మల యొక్క వాసనలు అతని మనసులో శేషించి తర్వాత మళ్ళీ కర్మ పరంపరకి ఉన్ముఖునిగా చేయవా అని అడిగాడు. చేశాడు అంటే ఫలితం వచ్చి తీరుతుంది కదా, అది మళ్ళీ ఆ వాసనలు ఉండిపోయి మళ్ళీ కర్మ పరంపరలో అతన్ని పడవేయవా అని అడుగుతున్నాడు. అప్పుడు గురువు అంటున్నారు, వాసనల నుండి తప్పించుకున్నవాడే జ్ఞాని. కనుక అతడు వనరించు కేవల నిష్కామ కర్మ చేత ఎప్పుడు గాని వాసనలు ఎలా మిగులుతాయి? వాసనల నుంచి తప్పించుకున్నాడు అతన్నే జ్ఞాని అంటారు. అతనికి ఏ వాసనలు లేకుండా పోయిన నిర్మలమైన మనస్సే అతనికి ఉంటుంది. కనుక అతడు చేసే కేవలం నిష్కామ కర్మ, అతను చేసిన పనులన్నీ కూడా నేను నాదని అనుకోకుండా చేస్తాడు. నేను నాదని అనుకుంటే వాసనలు ఉంటాయి తప్ప అనుకోకపోతే వాసనలు ఉండవు కదా. వాసనలు పుట్టవు అతనికి. పుట్టని వాసనలు అతన్ని ఎలా అంటుకుంటాయి? నేను నాది అని చేసినప్పుడే వాసన. ఆయనకి అది ఎప్పుడో పోయింది. వాసనలే పుట్టవు. వాసనలే పుట్టనప్పుడు ఆ పుట్టని వాసనలు అతనికి ఎలా అంటుకుంటాయి? అది స్వామి. అప్పుడు మళ్ళీ శిష్యుడు అంటున్నాడు, బ్రహ్మచర్యం అంటే రూఢి అయిన అర్థము వివాహము లేకుండా అభ్యాసం చేయడం. బ్రహ్మచర్యం అంటే వివాహానికి ముందే శాస్త్ర అధ్యయనం చేయడం అనేటువంటి అర్థం కదా స్వామి. బ్రహ్మచర్యము అంటారు కదా. ఈ నిర్వచనము
ఆశ్రమీశీలమునకు నైహిక మానసిక వ్యాపారాలకు మాత్రమే వాచకమై ఉన్నది. ఈ నిర్వచనం ఎలా ఉందంటే, 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. ఈ బ్రహ్మచర్యము అంటే వివాహానికి ముందు శాస్త్ర విధులు చక్కగా నేర్చుకోవడం, దాన్ని బ్రహ్మచర్యము అంటున్నాము. కాబట్టి ఈ నిర్వచనం ఏమో ఆశ్రమ ధర్మాలకి అనుగుణంగా నైహిక మానసిక వ్యాపారాలకు మాత్రమే చెప్పబడుతుంది. ఆ బ్రహ్మచారి చిన్న వయసులోని గురువు దగ్గరికి చేరి విద్యలన్నీ నేర్చుకుంటున్నప్పుడు బ్రహ్మచారి అంటారు. అది అతడి యొక్క శారీరక మానసిక వ్యాపారాల వరకు చెప్పవచ్చు. నిజమైన అంతరార్థమును ఈ నిర్వచనము వివరించడం లేదు కదా. బ్రహ్మచర్యము అన్నటువంటి నిర్వచనము గృహస్థు కాకముందు గురువు దగ్గర విద్యను నేర్చుకున్న వాడికి శరీరము మానసికముగాను వర్తిస్తుందండి. కానీ నిజమైన అంతరార్థం బ్రహ్మచర్యము అన్నదానికి నిజమైన అంతరార్థం ఉంది. ఈ నిర్వచనము ఈ బ్రహ్మచర్యానికి వివరించడం లేదు కాదు. కాబట్టి నిజంగా బ్రహ్మచర్యం అంటే ఏమిటి? గురువు అన్నారు, బ్రహ్మస్వరూప విచారణమే బ్రహ్మచర్యము. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే బ్రహ్మస్వరూప విచారణ చెయ్యడమే నిజమైన బ్రహ్మచర్యము. అప్పుడు శిష్యుడు బ్రహ్మచర్య ఆశ్రమ విధులను పాలించుట శాస్త్ర ప్రాప్తికి సాధనమవుతుందా? బ్రహ్మచర్యాశ్రమ విధులను చక్కగా పాలిస్తూ ఉంటే జ్ఞాన ప్రాప్తికి అది సాధనమవుతుందా అని అడిగారు. అప్పుడు గురుదేవులు అంటున్నారు, యమ నియమ అష్టాంగ యోగములు. యమ నియమ అష్టాంగ యోగములు అంటే యమము సర్వసహనశీలము, నియమము శీలధర్మ విధులు, ఆసనము సుఖము సహజము స్థిరముగా కూర్చోగలగడం, ప్రాణాయామం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రాణశక్తుల్ని నిరోధించి వశం చేసుకోవడం, ప్రత్యాహారం అంటే ఇంద్రియ విషయాల నుంచి మనస్సుని వెనుకకు మరలించడం, ధారణ అంటే ఇట్లు తీసిన మనస్సుని అచంచలంగా అట్టి దశలోనే పట్టి ఉంచడం, ధ్యానము అనగా మనస్సును ఏకాగ్రంగా లక్ష్యమందే ఉంచడం, సమాధి అనగా లక్ష్యమున మనస్సు లీనమైపోవడం. సమాధి షట్క సాధనలకు ఈ అష్టాంగములన్నీ అంగభూతాలే. కాబట్టి సమాధి షట్క సాధనలో ఈ అష్టాంగ యోగాలు క్రమక్రమంగా కలుగుతాయి. శమం అంటే మనసు శాంతమై ఉద్వేగం లేకుండా వశమై ఉండడం, దాన్ని శమము అంటారు. దమము అంటే జ్ఞానేంద్రియాలని స్వాధీనం చేసుకోవడం. ఉపరతి అంటే రాగము లేక ఉదాసీనత, రాగము లేని ఉదాసీనత, దేని మీద రాగం ద్వేషం లేని ఉదాసీన భావం ఉపరతి. తితీక్ష అంటే ఓర్పు, ఏదైనా ఎలా ఉన్నా సరే అది అలా జరిగి తీరుతుంది అంటే అని ఓర్పుతో ఉంటాడు, అసహనంగా ఉండడం అన్నమాట. శ్రద్ధ అంటే విశ్వాసముతో తీవ్ర ఇచ్ఛతో ఉండడం. విశ్వాసం ఉండాలి. గురువు చెప్పిన వాక్యమందు విశ్వాసంతో సాధన చేస్తూ నా ఆత్మస్వరూపాన్ని నేను పొందాలన్న తీవ్ర ఇచ్ఛతో ఉండడం, దాన్నే శ్రద్ధ అంటారు. సమాధానము అంటే ఇంద్రియ దమము చేత మనస్సుని ఆత్మస్వరూప విచారణ యందు లగ్నం చేయడం. ఎప్పుడైతే ఇంద్రియాలను ఆధీనంలో పెట్టుకుని మనస్సుని ఆత్మస్వరూప విచారణ యందు లగ్నము చేయుట వల్ల కలిగే గొప్ప శాంతి. ఇంద్రియాల విషయాల్లోకి వెళ్లకుండా మనస్సు ఆత్మస్వరూప విచారణములందే మగ్నమై ఉండడం వల్ల కలిగేటువంటి గొప్ప శాంతినే సమాధానము అంటారు. బ్రహ్మచర్య ఆశ్రమ విధులను పాలించుట జ్ఞానప్రాప్తికి సాధనమవుతుందని గురువు అడిగినప్పుడు, శిష్యుడు అడిగినప్పుడు గురుదేవులు యమనియమ
యవనియమాది అష్టాంగములు జ్ఞాన సిద్ధికి సాధనాలు అవుతాయి. సాధనాలు అవుతాయి. అవి అన్ని బ్రహ్మచర్య ఆశ్రమ విధులలో అంతర్భూతంగానే ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండగానే గురువు ఇవన్నీ కూడా విధిగా అలవాటు చేస్తారు. కనుక ఈ విధులను నిష్ఠతో సక్రమంగా పాలించుట ఆధ్యాత్మిక పరిణితికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. అతనికి యమ నియమాది అష్టాంగ యోగాలను కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలోనే గురువులు శాస్త్ర విధికి అనుగుణంగా నేర్పిస్తారు. ఆ బ్రహ్మచారులు దాన్ని చక్కగా నేర్చుకుంటారు. ఆ తర్వాత అతడు వివాహం చేసుకుని గృహస్థుడైనా ఆ విధులను నిష్ఠతో సక్రమంగా పాలిస్తూ ఉంటే ఆధ్యాత్మిక పరిణితికి ఎంతో సహాయం చేస్తుంది. సంసారి అయినా సరే తను బ్రహ్మచర్యాశ్రమములో నేర్చుకున్నటువంటి యమ నియమాది అష్టాంగ యోగాలను నిరంతరము శ్రద్ధతో అభ్యసిస్తూ ఉంటే సంసారిగా ఉన్నను అతను ఆధ్యాత్మిక పరిణితికి అవన్నీ ఎంతో సహాయపడతాయి. మనకి అవేమీ లేవుగా, సంసారంలోకి డైరెక్ట్ గా పడిపోవడమే. తర్వాత ఎలా తేలుతావు? ఇక శిష్యుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు, బ్రహ్మచర్య ఆశ్రమము నుంచి గృహస్థ వానప్రస్థ ఆశ్రమను పొందకుండానే సన్యాసాశ్రమాన్ని ఎవరైనా తీసుకోవచ్చా? బ్రహ్మచర్యాశ్రమం నుంచి డైరెక్ట్ గా సన్యాసి అవ్వచ్చా అని అడిగాడు. అప్పుడు గురుదేవులు, జ్ఞాన ప్రాప్తికి పూర్ణమగు అర్హులైన వారు అనగా ఉత్తమ అధికారులు అన్ని ఆశ్రమములను క్రమముగా అనుసరింపవలయున నియమమేమీ లేదు. అతడు ఎప్పుడైతే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే చక్కగా ఉత్తమ అధికారి అయి జ్ఞానాన్ని పొందడానికి కావలసినంత అధికారము కలిగిన వాడైతే ఈ అన్ని ఆశ్రమాల్ని క్రమంగా నిర్వర్తించాలనేటువంటి నియమం ఏమీ లేదు. గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము చెయ్యక్కర్లేదు. ఎందుకంటే అతడు బ్రహ్మచారిగా ఉండగానే జ్ఞానాన్ని పొందడానికి అర్హత సంపాదించి యమనియమాది అష్టాంగ యోగాల అంతరార్థాన్ని తాను అనుభవిస్తే అతడు అర్హుడైపోతాడు. అందుచేత అతడు క్రమముగా అన్ని ఆశ్రమంలో అనుసరించవలసిన నియమం లేదు. స్వభావ స్థితి ఇట్టిదని తెలుసుకొనిన వానికి ఆశ్రమ భేదములందు దృష్టే ఉండదు. తన స్వరూప స్థితి ఇట్టిదని తెలిసిన తరువాత అతడికి ఆశ్రమ భేదాల మీద దృష్టే ఉండదు. నేను బ్రహ్మచారిన, సంసారిన, లేకపోతే వానప్రస్థుడిన, సన్యాసిన అన్న ధ్యాసే ఉండదు. తన నిజస్వరూపములకు ఇటు భేదములేవీ లేవు గనక, దాన్ని తెలుసుకుని ఉన్నాడు గనక ఏ ఆశ్రమమున అతడు ఉన్నను అది తనకు అనుకూలమని గాని ప్రతికూలమని గాని అతడికి తోచదు. దేహ ప్రారంధవశాన ఏ ఆశ్రమములో ఉన్నను కూడా ఇది ఆశ్రమం నాకు బాగా అనుకూలంగా ఉందని గాని మరి సంసారిగా ఉండడం వల్ల నాకు ప్రతికూలం కలుగుతుంది కానీ నా బాధే అతడికి ఉండదు అన్నారు గురుదేవులు. అప్పుడు శిష్యుడు వర్ణాశ్రమ ధర్మములను తొలగినచో వానికి పాతిథ్యము లభించునా అని అడిగాడు. అంటే గురువు అన్నారు, అన్ని ధర్మాలు పాలించు ఉద్దేశ్యము ఆ పాలనము జ్ఞాన ప్రాప్తికి ఉపాయాలు అవుతాయి. ఆ ధర్మాలన్నిటినీ పాలిస్తూ ఉంటే జ్ఞాన ప్రాప్తికి అవి నీకు ఉపయోగపడతాయి. జ్ఞాన అనుష్ఠానమే ఇతర అనుష్ఠానాలకన్నిటికీ ప్రయోజనం. జ్ఞానానుష్ఠానమే మిగతా అన్నిటి యొక్క ప్రయోజనము జ్ఞానానుష్ఠానమే. అష్టాంగ యోగాలు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా దాని ప్రయోజనం జ్ఞాననిష్టే. జ్ఞాన అనుష్ఠానమే ఇతర అనుష్ఠానాలకన్నిటికీ ప్రయోజనం కనుక నిరంతరము జ్ఞానానుష్ఠానమునందు ఉండునతడే అతడు ఏ ఆశ్రమంలో ఉన్ననో తాను ఉన్న ఆశ్రమ ధర్మములన్నింటినీ నిర్వర్తించి తీరాలన్న విధి ఏమీ లేదు. అసలు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే తానున్న ఆశ్రమ విధులన్నిటినీ కూడా ఖచ్చితంగా నిర్వర్తించి తీరాలన్న విధేమీ లేదు. అట్టి జ్ఞాని
వర్ణాశ్రమ ధర్మములను అన్నింటినీ చక్కగా పాలించుట కేవలము లోక ఉపకారార్థమే. ఒకవేళ అలా పాలిస్తున్నా అతడికి ఏం అవసరం లేదు. లేదు. సంసారిగా ఉంటే సంసారి ఆశ్రమ ధర్మాలు, వానప్రస్థుడుగా ఉంటే వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు, సన్యాసిగా ఉంటే సన్యాసాశ్రమ ధర్మాలు అతడు ఖచ్చితంగా ఇంకా ఆచరించాలని ఏమీ లేదు. ఎందుకంటే తన స్వరూపాన్ని తను పొందేశాడు. అని ఒకవేళ అలా ఆచరిస్తూ ఉంటే అతడు దానికి అతడి కోసం కాదు, లోక ఉపకారం కోసం. అలా అతడు చేస్తూ ఉన్న దాన్ని బట్టి ఓహో మనము ఇటువంటి అనుష్ఠానాలని వదలకూడదు, మనలో పక్వత జ్ఞాన సిద్ధి కలిగే వరకు అనుష్ఠానాన్ని వదలకూడదు అని ఒక జ్ఞాని కూడా అవన్నీ చేస్తున్నాడు గనక మనము చేసి తీరాలి అని సాధకులకు ఉపయోగపడడానికి. అవును. అతనికి నియమపాలన వల్ల కలుగు మేలే ఉంది. నియమనిష్టలతో ఉంటే నియమనిష్టలన్నీ దేన్ని పొందింపచేస్తాయో అది పొందే ఉన్నాడు. కానీ అతడికి ఈ వ్యవహారాలలో చేసే నియమనిష్టల వల్ల ఏ మేలు లేదు. ఈ నియమాలను పాలింపకున్నను అతడికి ఏమీ పాపము దోషము కీడు తగలదు. అది జ్ఞాని స్థితి అని చెప్తూ ఇంకా 3వ ప్రకరణము అనుభవ ప్రకరణము. శిష్యుడు అడుగుతున్నాడు, స్వామి చిజ్యోతి అంటారు అంటే ఏమిటయ్యా అని అడిగాడు. చిజ్యోతి అంటారు కదా, అంటే ఏమిటి? గురుదేవులు ఏది స్వయం ప్రకాశమై ఉన్నదో, దేని చేత సర్వము ప్రకాశించుచున్నదో, ఏది లోపల మనస్సుగాను వెలుపల ఇంద్రియగోచర వ్యవహార ప్రపంచముగాను కనిపిస్తోందో ఆ సచ్చిత్తే చిజ్యోతి. ఏది స్వయం ప్రకాశమై ఉందో, తనకి తానే ప్రకాశిస్తోందో, దేని ప్రకాశము చేత సర్వము ఇది ఇదని తెలియబడేదంతా ప్రకాశిస్తోందో, ఏ జ్యోతి లోపల మనస్సుగాను వెలుపల ఇంద్రియ గోచరములకు వ్యవహారంగా తోస్తున్న ప్రపంచముగాను కనిపిస్తోందో అదే సచ్చిత్. ఆ సచ్చిత్తే చిజ్యోతి. ఆ శాశ్వతమైన ప్రకాశమే చిజ్యోతి. అదే ద్రష్టకు దృక్కునిచ్చు జ్యోతి. చూసేవాడికి చూపునిచ్చేది అదే. అదియే దృశ్యమును ప్రకాశింపచేయుచున్న జ్యోతి. అది ఉన్నది సాధకుడు అనుమానింపవలసిందే. కనపడదుగా, దానిలో అన్నీ కనపడుతున్నాయి, అది మనకి కనపడదు. అందుచేత మనకు కనపడదు అది. అది ఉన్నది అని సాధకుడు అనుమానింపవలసిందే. ఎందుకంటే అది దృశ్యము కాదు గనక. కానీ సర్వము దాని చేతనే కనవస్తుంది. దేని చేత ఈ సర్వము కనవస్తుందో అది చిజ్యోతి అంటే గురుదేవులు చెప్పారు కదా. మళ్ళీ విజ్ఞానము అంటారు కదా స్వామి, అంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడు గురుదేవులు అది నిర్వికారము, నిశ్చల శుద్ధ చైతన్యము భాషించు దశ. అయితే నీవులో నిర్వికారంగా నిర్మలమైన శుద్ధ చైతన్యము ప్రకాశించే దశనే విజ్ఞానము అంటారు. నిర్వికారంగా ఉండి నిశ్చల శుద్ధ చైతన్యమే ప్రకాశిస్తున్న దశని విజ్ఞానము అంటారు. నిస్తరంగా సముద్రమును, చలనమెరుగని అనంత ఆకాశమును దానికి ఉపమానాలుగా చెప్పుకోవచ్చు. తరంగాలు లేని సముద్రాన్ని గాని, కదలికే లేని అనంత ఆకాశాన్ని గాని దానికి ఉపమానంగా, విజ్ఞానానికి ఉపమానంగా చెప్పుకోవచ్చు. దాని యందు అన్ని తలంపులు అణిగిపోతున్నాయి. సాధకుడు పొందవలసింది అదే, విజ్ఞానాన్నే పొందాలి. దానికి ఏ గుణాలు లేవు, అదే శుద్ధ చైతన్యమై ఉంది. సాధకుడు దాన్నే పొందాలి. దేన్ని?
నిర్వికారంగా నిశ్చల శుద్ధ చైతన్యంగా ప్రకాశిస్తున్న దశే విజ్ఞానము. అది తరంగాలు లేని సముద్రము, చలనమే లేని ఆకాశంలాగా ఉంటుంది. దాని యందు అన్ని తలంపులు అణిగిపోతాయి. సాధకుడు పొందవలసిన దాన్నే. దానికి ఏ గుణాలు లేవు. అది శుద్ధ చైతన్యమై ఉంది. స్వామి చిజ్యోతి చెప్పారు, విజ్ఞానం చెప్పారు, మరి ఆనందం అంటున్నారు. ఆనందం అంటే ఏమిటి స్వామి అంటే, గురుదేవులు ఈ విజ్ఞాన దశ అని చెప్పాను చూడు, ఆ విజ్ఞాన దశలో పరమ శాంతి యందు కుదురు కొనగానే ఏ వృత్తి లేకపోవడం చేత సుషుప్తిలో ఉండే పరమ సుఖ అనుభవం కలుగుతుంది. దీనినే కేవల నిర్వికల్ప సమాధి అని చెప్తారు. ఆనందం అంటే విజ్ఞాన దశ. విజ్ఞాన దశ అంటే ఒక్క చలనము లేకుండా, ఒక్క తలంపు లేకుండా ఉన్నటువంటి స్థితి. అదే విజ్ఞానము. అది శుద్ధ చైతన్యమై ఉంటుంది. అట్టి విజ్ఞాన దశలో పరమశాంతి కలుగుతుంది కదా. ఆ పరమశాంతిలో చక్కగా కుదురుకుని స్థిరపడగానే ఏ వృత్తులు లేకపోవడం చేత నిద్రలో వలె, నిద్రలో ఏ తలంపు లేకపోతే పరమసుఖం ఎలా కలుగుతుందో అట్టి సుఖ అనుభవము. దీనినే కేవల నిర్వికల్ప సమాధి అంటారు. ఆ తర్వాత శిష్యుడు అడుగుతున్నాడు, ఆనందాతీతము అని అంటారు అంటే, గురుదేవులు తలంపులు లేని సుషుప్తిని పోలు ఆ పరమానంద దశను పొందిన తరువాత ఒక్క తలంపు లేదు, నిద్ర వంటి సుఖమును పొందిన తరువాత ఆ పరమశాంతి అనుభవించుచు నిరంతరముగా నిర్వికారముగా మెలకువలో కూడా దానియందే నిష్టను పొందుట ఆనందాతీత దశ. తలంపులు లేనటువంటి నిద్రను బోలునటువంటి ఆ పరమానంద దశలో పొందిన తర్వాత ఆ పరమశాంతిని అనుభవిస్తూ నిరంతరంగా నిర్వికారంగా జాగ్రత్త దశలో కూడా అట్టి దశ యందే నిష్ట కలిగి ఉండుట ఆనందాతీత దశ అంటారు. ఈ స్థితి యందు దేహేంద్రియ కరచరణాదుల చలనము ఉన్నను, దేహ ఇంద్రియాలు కరచరణాదులు కదులుతూ ఉన్నను నిద్రయందు అన్నమును తినే బాలుడిలాగా ఆ యోగికి దేహాదుల చలనం మీద దృష్టి ఉండదు. కాళ్ళు చేతులు కదులుతూనే ఉంటాయి, కళ్ళు ముక్కు దృశ్యాన్ని చూస్తున్నట్లుగానే ఉంటాయి. కానీ ఆ యోగికి నిద్రలో అన్నం తిన్న బాలుడు అన్నం తిన్నా అన్న సంగతే మర్చిపోతాడు. తెలియకుండా ఎలా ఉంటాడో అలాగనే ఆ యోగికి దేహాదుల యొక్క చలనం, దేహము కదులుతూ ఉన్నా మెదులుతూ ఉన్నా దాని మీద దృష్టే ఉండదు. నేను చక్కగా కూర్చున్నానా లేదా, నా ఒంటి మీద వస్త్రం సరిగ్గా ఉందా లేదా, నా జుట్టు చెదిరిపోయిందా, నా బొట్టు కరిగిపోయిందా, నా చొక్కా నలిగిపోయిందా అన్న ధ్యాస ఉండదు అతడికి. తను ఏది కొనుక్కున్నాడో ఏది పెట్టుకున్నాడో కూడా అతడికి తెలియదు. దృష్టి ఉండదు. ఎంచేతంటే పరమశాంతి నిష్టను కన్న ఆ యోగి యొక్క లక్ష్యము అతడు చేయు వ్యాపారముల చేత ఆకర్షింపబడదు. స్వరూపం అనేటువంటి పరమశాంతిలో నిష్టను పొందినటువంటి ఆ యోగికి అతడు చేయు వ్యాపారాల చేత ఆకర్షింపబడడు. ఏవో పనులు జరుగుతాయి, ఏమిటి జరిగింది అని కూడా అనుకోడు, జరుగుతూ ఉంటాయి అంతే. ఎన్ని విధముల కార్యములు అతడు చేస్తూ ఉన్నా సరే అతడు అకర్తే, ధ్యాసంతా తన స్వరూపమందు నిబిడీకృతమై ఉంది. ఈ స్థితిని సహజ నిర్వికల్ప సమాధి అంటారు. అప్పుడు శిష్యుడు అన్నాడు, చేతనాచేతనములన్నీ తన్నే ఆశ్రయించి ఉన్నవనడానికి అనుభవం ఏమిటి? కదలికలు ఉండడం, కదలికలు లేకపోవడం, ఇవన్నీ కూడా ఆత్మనిష్ఠుడైనటువంటి వారినే ఆశ్రయించి ఉన్నాయి అంటున్నారు కదా, దానికి అనుభవం ఏమిటి అని అడిగాడు. అప్పుడు గురువు అన్నారు, ప్రశ్నలోని తన
అంటున్నావు కదూ. ఉమ్, తన అంటే అర్థం ఏమిటి? అంటే శరీరము అని భావిస్తున్నావా నువ్వు? శరీరం అని భావించకూడదు. ఉమ్, స్థితిలో అణిగి ఉన్న ఆ అనిర్వాచ్య శక్తి, సుషుప్తిలో ఎలా అయితే నిర్వచించడానికి వీలు లేకుండా అణిగి ఉన్న నిర్వాచ్యమైన స్థితి శక్తి జాగ్రత్త దశకు ప్రబుద్ధమై వచ్చినప్పుడు, ఆ స్థితే మెలకువలో కూడా అటువంటి స్థితే వచ్చినప్పుడు నేనును భావముతో విజృంభిస్తుంది. ఉమ్, నిద్రలో మరి నిర్వికారంగా ఉంది కదా, ఉందమ్మా. అదే మెలకువలోకి వచ్చేసరికి నేనన్న భావంతో విజృంభిస్తుంది. ఉమ్, తర్వాతనే సర్వమును చూస్తుంది, ఉమ్, అనుభవమునకు వస్తుంది కూడాను. చూచు నీ నేను అంటే ద్రష్ట లేకున్నా ఏదీ చూడలేవు. చూసే నేను లేకపోతే ఏదీ చూడబడదు. ఉమ్, ద్రష్టకు దృశ్యమునకు ఉన్న ఈ అవినాభావ సంబంధము ప్రతివారికి అనుభవ విషయమే. చూసేవాడికి చూడబడే దృశ్యానికి ఉన్న అవినాభావ సంబంధం ఉమ్, ప్రతికి అనుభవ విషయమే, కాని ఊహ మాత్రము కాదు కదా. కాదమ్మా. చూచేవాడు తన వల్ల చూడబడే దృశ్యము అనుభవమే తప్ప ఊహ కాదుగా. కాదు. కనుక ఉన్న సర్వము ఆత్మయందు ఉదయించును. ఏది ఉన్నా అదంతా నీలోనే పుడుతుంది, ఉమ్, నీలోనే నిలుస్తుంది, నీలోనే లయిస్తుంది అనడంలో సందేహం ఏమాత్రమూ లేదు. ఉమ్, అంతా నేనే అంతా. నాలోనే నేనన్న ఒక తలంపు కలిగి అనేక అనేక నామరూపాలతో కూడి వ్యవహరించి తర్వాత మళ్ళీ లీనమైపోతుంది. ఉమ్, కాబట్టి అంతా నేనే ఉన్నాను, నాలోనే కలుగుతోంది, నాలోనే ఉంటుంది, నాలోనే కలిసిపోతుంది. ఇలా నీలోనే ఉదయించి నీలోనే నిలిచి నీలోనే లయిస్తుంది అనడంలో సందేహం ఏమాత్రమూ లేదు. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, ఇన్ని శరీరాలున్నాయి, వీరిని అన్నింటినీ ప్రత్యేకముగా చలింపచేయు అసంఖ్యాక జీవులు కూడా ఉన్నారు కదా. అనేక అనేక శరీరాలున్నాయి. ఉమ్, ఒక్కొక్క శరీరంలో ఆ శరీరాన్ని కదిలింపచేసే జీవుడు ఉన్నారు. అనేక జీవులు ఉన్నారు కదా. ఉన్నారమ్మా. ఒక జీవికి సంబంధమే లేదు. లేదు. ఇది ప్రత్యక్షంగా మాకు కనిపిస్తోంది కదా. ఇది ఇట్లుండగా అనుభవపూర్వకముగా ఆత్మ ఒక్కటే అద్వయమని చెప్తున్నారేమిటి స్వామి? అనేక అనేక జీవులున్నారు, అసంఖ్యాకులైన జీవులున్నారు. వీటన్నిటినీ ప్రత్యేకముగా కదిలింప చేస్తూ అనేక శరీరాలుంటే శరీరాలను ప్రత్యేకంగా కదిలింప చేస్తున్న జీవులున్నారు. ఉమ్, పైగా ఒక జీవికి కూడా ఏ సంబంధము లేదు. ఆ కుక్కలాగా నక్కలాగా ఉంటుంది కదా, అవునమ్మా. ఏ సంబంధము లేదు. ఇంత ప్రత్యక్షంగా వేరు వేరు దేహాలలో వేరు వేరు జీవులు వేరు వేరు వ్యవహారాలు కనిపిస్తూ ఉండగా ఉమ్, అనుభవపూర్వకంగా ఆత్మ ఒక్కటే అద్వయమని చెప్తున్నారేమిటి? ఇంతమంది జీవులు, ఇంతమంది రకరకాల నామరూపాలు, ఇవన్నీ వేరు కాదు ఒక్కటే అని చెప్తున్నారేమిటి అని అడిగాడు. అప్పుడు గురుదేవులు దేహమే నేను అని చెప్పినప్పుడు కలుగు విజ్ఞానమే ఈ ఆత్మ అని అనుకుంటే ఆ ఆత్మలు అనేకంగానే ఉంటాయి. అది వేర్వేరు శరీరాలు, వాటిలో వేరువేరుగా వాటిని కదిలించే అసంఖ్యాకమైన జీవులుంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క వ్యవహారం చేస్తూ ఉంటే ఒకదానికి సంబంధం లేకుండా అది ప్రత్యక్షంగా మాకు కనిపిస్తోంది కదా. ఇది ఇలా ఉండగా అనుభవపూర్వకంగా ఆత్మ అంటే నేను ఒక్కటే, రెండోది లేదు అని చెప్తున్నారు. ఎలాగ స్వామి అని అడిగాడు. ఉమ్, అప్పుడు గురుదేవులు దేహమే నేను
అని చెప్పునప్పుడు కలుగు విజ్ఞానమే ఆత్మ అనుకుంటే, దేహమే నేను అని చెప్పేటప్పుడు కలుగుతున్న విజ్ఞానమే నేను అని అనుకుంటే అనేక ఆత్మలుంటాయి. కానీ ఈ దేహాత్మ బుద్ధి నిశ్శేషముగా నశించిన స్థితే నిజమైన నీ ఆత్మ. దేహము నేను అనుకుంటే తప్పకుండా అనేక ఆత్మలు, అనేక దేహాలు ఉంటాయి. కానీ నీకు దేహాత్మ బుద్ధి పూర్తిగా పోయిన తర్వాత మిగిలిందే నీ నిజమైన ఆత్మ. అందులో ద్వైత భావము లేసము కూడా ఉండదు. నీకు దేహాత్మ బుద్ధి పోతే ఈ అనేకలో ఏకత్వమే తెలుస్తుంది నీకు. కనుక ఆత్మ ఒక్కటే అని చెప్పబడింది. అందుకే దేహాత్మ భావన పట్టుకొని ప్రతి ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆయన దేహ అంతటా వ్యాపించున్న ఆత్మని స్వామి చెప్తుంటే నువ్వు దేహాత్మ భావనతో నువ్వు అన్ని అడుగుతున్నప్పుడు స్వామి చెప్పుతున్న దానికి నీకు సమన్వయం కుదరడం లేదు. కుదరకపోవడానికి కారణం నీ దేహాత్మ బుద్ధి. నువ్వు నీవు చిత్ స్వరూపానివి అని గురువు చెప్పినప్పుడు నువ్వు చిత్ స్వరూపంగా ఉంటే స్వామి చెప్పుతున్నటువంటి బోధ అంతా స్వానుభవంగా నీకు తెలుసును. కానీ ఇన్ని ప్రశ్నలుంటే అన్ని ప్రశ్నలకి స్వామి ఆత్మ గురించి నువ్వు విశ్వాత్మని గురించి ప్రశ్నిస్తున్నావు. స్వామి దానిని గురించి చెబుతుంటే నువ్వు దేహాత్మ భావనతో వింటున్నావు గనక ఆ విశ్వవ్యాపకమైన సచ్చితాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు సరిగ్గా గ్రహించలేకపోతున్నావు. అప్పుడు శిష్యుడు అన్నాడు, బ్రహ్మము మనస్సునకు వేద్యమనియు అవేద్యమనియు పరస్పర విరుద్ధాలుగా చెప్తున్నారు స్వామి. కొంతమంది ఏమో బ్రహ్మము మనస్సునికి తెలియబడుతుంది అని కొంతమంది అంటున్నారు, మనస్సుకి అది తెలియబడి కొంతమంది అంటున్నారు. ఇలా చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అడిగితే గురుదేవులు, శుద్ధమైన మనస్సుకి బ్రహ్మము తెలియబడుతుంది. అది అపరిశుద్ధంగా ఉంటే దానికి బ్రహ్మం తెలియదు. అంతే. శుద్ధంగా ఉంటే బ్రహ్మమే ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి బ్రహ్మం తెలియబడుతుంది. అపరిశుద్ధంగా అంటే ఈ జగత్ విషయాలన్నిటితోనూ మలినమైపోయిన మనసుకి బ్రహ్మము తెలియబడదు. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, మరి పరిశుద్ధ మనస్సుకి అపరిశుద్ధ మనస్సుకి ఏమిటి భేదము? శుద్ధ మనస్సు అంటే ఏమిటి? పరిశుద్ధ మనస్సు అంటే అపరిశుద్ధ మనస్సు అంటే ఏమిటి? శుద్ధ మనసు లక్షణాలు ఏమిటి? అపరిశుద్ధ మనసు లక్షణాలు ఏమిటి అని అడిగాడు. అప్పుడు గురువు అంటున్నారు, బ్రహ్మము నుంచి వేరైపోయి నానా రూపాలు చెందునటువంటి ఆభాసయుక్త అనిర్వచనీయ శక్తి ఎప్పుడు వివేకము చేత ఈ ఆభాసరహితం అయిపోతుందో అప్పుడు దానిని శుద్ధ మనస్సు అంటారు. బ్రహ్మము నుంచి నేనంటూ వేరైపోయి నానా రూపాలు చెందునటువంటి ఆభాసయుక్తమైన అనిర్వచనీయమైన శక్తి వివేకము చేత ఈ ఆభాస రహిత స్థితిని పొందుతుందో అప్పుడు దానిని శుద్ధ మనస్సు అంటారు. బ్రహ్మముతో అది ఐక్యము పొందిన స్థితి గోచరమని చెప్పబడుతుంది. బ్రహ్మముతో అది ఐక్యమైపోయింది. దాన్ని గోచరము అంటే మనస్సుకు గోచరమేను అని చెప్పబడుతుంది. ఆభాస సహిత శక్తి అపరిశుద్ధ మనస్సని బ్రహ్మముతో ఐక్యము కాని స్థితి అగోచరమని అందుకే చెప్తున్నారు. ఆభాసతో కూడి ఉన్నటువంటి శక్తి అపరిశుద్ధ మనస్సు అంటారు. బ్రహ్మముతో ఐక్యము కాని స్థితి అది, దానికి అగోచరము అని చెప్పబడుతుంది. ఉన్నట్టుంటుందే గాని ఉండదు, తనకి తానే ఉండలేదు. అది ఆభాస. అది ఆభాస.
కాబట్టి ఉన్నట్టు ఉంటుందే గాని ఉండకుండా పోతుంది. పైగా అది తనకి తానే ఉండలేనిది, అది నానాత్వంతో గోచరించేది, లేనిది ఉన్నట్టు గోచరించేది ఆభాస. ఆభాస సహిత శక్తి అపరిశుద్ధ మనస్సు. ఈ ఆభాసలతో కూడి ఉన్న వాట్లని చూపించినప్పుడు అది పరిశుద్ధ మనస్సు. లేని వాటిలన్నిటినీ ఉన్నట్టు సత్యం అన్నట్టు మనసుకి తోస్తోందో అది అపరిశుద్ధమై ఉంది. అవునమ్మా. ఉన్నది ఉన్నట్టు తానుగా ప్రకాశిస్తున్నటువంటి మనస్సు బ్రహ్మమును తెలుసుకోగలిగిన మనస్సు. ఇక శిష్యుడు శరీరము లయము పొందే వరకు దానిని అంటుకునియే ఉండునని చెప్పబడు ప్రారబ్ధమును శరీరమున ప్రాణము ఉన్నప్పుడే దాటుడు సాధ్యమా స్వామి? శరీరము నశించే వరకు కూడా దాన్ని అంటుకునే ఉన్నట్లు చెప్పబడుతున్న ప్రారంధం తీరే వరకు శరీరం ఉండి తీరుతుంది అని చెప్తున్నారు కదా. ప్రారంధము శరీరంలో నుంచి ప్రాణం ఉన్నప్పుడే దాటిపోవచ్చా ప్రారంధాన్ని? శరీరం ఉండాలంటే ప్రాణం ఉండాలి. అవునా? ఆ ప్రారంధము తీరే వరకు కూడా అంటుకునే ఉంటుంది. కానీ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే ఈ ప్రారంధాన్ని దాటడం సాధ్యమా? అప్పుడు గురుదేవులు అన్నారు, ఆహా సాధ్యమే. ఎలాగంటే అహంకారం ఉంటేనే ప్రారంధము నిలబడగలదు. నేను అన్న అహంకారం ఉంటేనే ప్రారంధం ఉంటుంది. శుద్ధ చైతన్యమగు ఆత్మకు జడమగు శరీరానికి నడుమ జనించింది ఈ అహంకారం. ప్రారబ్ధ ప్రభావము ఈ అహంకారమునకు జీవభావము ఉన్నంత వరకే ప్రారబ్ధం యొక్క ప్రభావం ఉంటుంది. నేను జీవుడను, నేను దేహమును అన్న భావము ఉన్న వారి మీదనే ప్రారబ్ధం యొక్క ప్రభావం ఉంటుంది. తన స్వస్వరూప సత్యజ్ఞానము ఉదయించగానే ఈ అహంకారం కాస్త అణిగిపోయి నాశనమైపోతుంది. నేను కాదు, నాటి కాదు అని మాటకి కాకుండా మనసు స్వయంగా నేను నాది లేకుండా తన స్వరూపంలో అణిగిపోయినప్పుడు జీవభావం నశించిపోతుంది. అప్పుడు ప్రారంభం అక్కడ ఉండదు. జీవుడుంటేనే ప్రారంభం. కాబట్టి అహంకారం అడిగిపోతే నాశనం అయిపోతుంది గనక ఇక ప్రారంభం మాత్రం ఎలా ఉంటుంది? రెండింటికి అవినాభావ సంబంధము ఉండాలి. ప్రారంధానికిను జీవుడికి అవినాభావ సంబంధం ఉంది. జీవుడు నశించిపోగానే ప్రారంభం కూడా అక్కడికక్కడే నశించిపోతుంది. కనుక అహంకారము లేకపోతే ప్రారంధం కూడా లేదు అని సిద్ధాంతము. అహంకారం లేని వాడికి ప్రారంధం లేదు. ఈ అహంకారమేమో శుద్ధ చైతన్యమైన ఆత్మకిను జడమైన దేహానికిను తాత్కాలికంగా నేనని లేచి ఒక తలంపు. ఇది నేను దేహాన్నన్న మోహం ఉన్నంతసేపు ప్రారంధం వెంటాడుతూనే ఉంటుంది. నేనెవరాని తను తాను పరిశీలించి చూస్తే అటు చైతన్యము కాక శుద్ధ చైతన్యము కాక ఇటు దేహము కాక ఈ నేనెవరాని ప్రశ్నించి చేస్తే అది లేనిదే కాబట్టి లేకుండా పోతుంది. ఇట్టి ఈ అహంభావన లేకుండా పోయే స్థితి స్థిరమైపోయినప్పుడు ఇంకక్కడ జీవుడు కూడా ఉండడు గనక ప్రారంధం కూడా ఉండదు. అర్థమైందా? అంటే అమ్మా ప్రారంధం ఉండదు అని అంటున్నారు కానీ మరి దేహానికి వస్తూనే ఉంటాయి కదమ్మా. దాన్ని వీడు పట్టుకుని లేడు కదమ్మా. ఊడిపోయింది మూడిక్కడ, దేహముతో ఊడిపోయింది. కానీ దేహం ఒక అనుభవించేవాడు ఉండడు అక్కడ.
లేదు. నిద్రలో అన్నం పెట్టినప్పుడు పిల్లాడు అన్నం తిన్నా నేను తిన్నానన్న భావన లేదు కదా. లేదమ్మా. అనుభవించేవాడు లేకుండానే అక్కడ అనుభవం జరిగింది. ఉమ్, అది చూచువారికి, కానీ ఆ, వాడికి లేదు. లేదు. అలా అదే దేహాత్మ బుద్ధి పోయిన వాడికి ఆ, దేహ వ్యవహారాల అనుభవం ఏమాత్రమూ ఉండదు. ఉండదు. చూచేవాడికి ఉంటుంది. ఇప్పుడు వాడి చూచేవాడిగా ఉండి అడుగుతున్నావు. ఉమ్, అవునమ్మా. శరీరం ఉంటుంది కదమ్మా అని. ఉమ్, అర్థమైందమ్మా ఇప్పుడు. ఇప్పుడు శిష్యుడు అంటున్నాడు, ఆత్మ నిజంగా సచ్చిత్తాయేను, ఉమ్, మరి దానినే సద్ అసద్ విలక్షణమని, సత్తు కాదు అసత్తు కాదు అని, కాదు. చిత్తు అచిత్తు విలక్షణమని వర్ణిస్తారేమిటండి? ఆత్మ నిజంగా సచ్చిత్తానందమే అయి ఉంది కదా, మరి దానినే సత్తు కాదు చిత్తు కాదు ఆత్మ అంటారు. సత్తు కాదు అసత్తు కాదంటారు, చిత్తు కాదు అచిత్తు కాదు అంటారు. అది సాక్షాత్తు సచ్చిత్తే కదా స్వామి అని అడిగాడు. ఉమ్, అంటే దేవులు అంటున్నారు, ఆత్మ సత్తు, సత్ అంటే శాశ్వతమైనది, అదే సమస్తము అఖండమై ఉన్నది. అదే సమస్తమై ఉన్నది, అదే అఖండమై ఉన్నది. ఉమ్, కనుక ఆత్మ కన్నా భిన్నమైన పదార్థమే లేదు, ఉన్నది ఆత్మ ఒక్కటే. అది సత్స్వరూపమై ఉన్నది. ఉమ్, ఆత్మ అంటే నేను కదా, నేనే అమ్మా. సత్స్వరూపమై ఉన్నాను. ఉమ్, ఇక కనుక ఆత్మ కన్నా భిన్న పదార్థమేది లేదు. నీటిలో లేచే అలలు, బుడగలు, నురుగులు నిండా నీరే ఉంది తప్ప నీటి కంటే వేరుగా ఏ వస్తువు లేదు అక్కడ. లేదమ్మా. ఇది మాత్రం చక్కగా తెలుస్తుంది. నేను అంటే సచ్చితానంద స్వరూపాన్ని, అట్టి సచ్చితానంద స్వరూపమైన నాయందే ఏది ఉన్నా ఎలా ఉన్నా అది నాకంటే వేరు కాదు అని తెలియాలి. ఆ ఉపమానం సత్తు చిత్తే రెండక్కర్లా, ఒక సత్ అంటే చాలు. ఉమ్, ఆ ఉపమానాన్ని నీకు ఉపయోగపెట్టుకోవడం కోసం చెప్పారు. ఉపమానాన్ని చక్కగా చెప్పేసుకుంటారు. ఎందుకు? నాకు అన్వయించుకోవాలి. ఎన్ని ఎన్ని ఉన్నా అవంతా నీరే అయినట్లు ఉన్నది సత్స్వరూపమైన నా ఆత్మస్వరూపమై అఖండమై ఉంది కనుక ఆత్మ కంటే ఎన్ని ఉన్నా అవన్నీ నాకంటే వేరు కాదు. ఉమ్, దానిని కేవల సత్తు అన్న, మరి అసత్తు అనునొకటి దానికి భిన్నముగా ఉన్నట్లు చెప్పవలసి వచ్చును. కనుక దాన్ని సత్తు అంటే అసత్తు ఒకటి ఉందే వస్తుంది. అవునమ్మా. సత్ అనగా తద్భిన్న భావం అసత్తును స్మరిస్తుంది కనుక సత్తు అనేసరికి దానికి భిన్నంగా అసత్తు కూడా నీకు గుర్తు వస్తుంది గనక అప్పుడు ద్వైతమునకు చిక్కుకోవలసి వస్తుంది. సత్తుంటే అసత్తుంటుంది, చిత్తుంటుంది. ఇప్పుడు రెండున్నాయి కదా అన్న దానిలో చిక్కుకుపోతావు. అందుకని సత్ అసత్తులకు కూడా భిన్నము అని అందుకే చెప్తుంది. ఆత్మ ఒకటే నిత్యము అఖండము పరిపూర్ణమని చెప్పుట కోసమే దానికి సద్విలక్షణము అన్నారు. అలాగే ఆత్మ చిత్తు అంటే శుద్ధ జ్ఞానమై ఉంది. కానీ తెలుసుకుని జ్ఞాత అగు ఈ ఆత్మ కంటే తెలియుటకు ధ్యేయముగా ఏదియును లేనందున ఆత్మ చిదచిత్ విలక్షణము, చిత్తు అచిత్తుకి విలక్షణము అని చెప్పారు. అంటే వస్తుంది, చిత్తు ఉంది అంటే అచిత్తు వచ్చేస్తుంది, సత్ అంటే అసత్తు వచ్చేస్తుంది. అందు చిత్ అసత్, సత్ అసత్తు, చిత్ అచిత్తులకు కూడా విలక్షణము అని అందుకు చెప్పబడింది.
రెండోది వస్తుంది గనక, ద్వైతం వస్తుంది కనుక మళ్ళీ భ్రాంతికి అవకాశం ఉంటుంది గనక భ్రాంతి లేని స్థితిని పొందడానికి సదస్సు అభిన్నము అని చెప్పారు. సత్తుకి అచిత్తుకి, సత్తుకి అసత్తుకి, చిత్తుకి అభిన్నమై ఉంది. ఈ రెండు కానిది ఈ రెండిటికి వెలుగునిచ్చేది అని చెప్పారు. తాను ఎరుగుటకును, తన్ను ఎరుగుటకును తనకు అన్యముగా ఏదీనూ లేకపోవడి చేత తను తెలుసుకోవడానికి తనకంటే వేరుగా లేదు, తన్ను తెలుసుకోవడానికి తాను తప్ప రెండోది లేదు. తన్ను తాను ఎరుగుటకును తాను ఇతరమును ఎరుగుటకును రెండోది లేదు కనుక కేవలము ఎరుకయే స్వరూపముగా గల ఆ సద్వస్తువు తెలియుటయు తెలియకపోవటయు కాదు. తెలియుట తెలియకపోవుట కాదు. నాకు తెలుసు అనడానికి గాని, నాకు తెలియదు అని అనడానికి గాని అవకాశం లేనిదే ఈ తెలియుట తెలియదు అన్న దానికి కూడా ప్రకాశాన్ని ఇస్తున్నావు అని చెప్తున్నారు. ఆనంద స్వరూపమున నాయందు తెలియుట తెలియకపోవుట లేవు, సత్తు అసత్తులు లేవు, చిత్తు అచిత్తు లేవు. కేవల శుద్ధ సత్ స్వరూపమే నేను. నాలో ఏమీ లేవు, నాకేమీ లేవు అని మనకి 3వ ప్రకరణం చెప్పడం అయిందమ్మా. 3వ ప్రకరణంలో అనుభవ ప్రకరణం చెప్పారు. ఇప్పుడు 4వ ప్రకరణం రేపు చెప్పుకుందాం. అది ఆరూఢ ప్రకరణము. దాన్ని రేపు చెప్పుకుందాం.